కానీ ఈ రోజుకి మన డైలీ లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ జరిగితే 4000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏ మంత్రాలు అయితే వాడారో ఇప్పటికీ మనం అవే వాడుతున్నాం. సౌండ్ వైబ్రేషన్స్ తోనే హీల్ చేసే మెడికేషన్ నుంచి కాస్మిక్ స్పేస్, అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ, ఆస్ట్రల్ ట్రావెల్, టైం డైలేషన్, ఇప్పుడు మనం మోడర్న్ సైన్స్ లో చెప్పిన స్టార్స్, డిస్టెన్సెస్ నుంచి ప్రతిదీ మెన్షన్ చేశారు. కానీ ఈ నాలెడ్జ్ లోకల్ గా టీచ్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. దీన్ని ఫెయిల్ అయ్యారు అంటాం కంటే కూడా రిస్ట్రిక్ట్ చేశారు అనొచ్చేమో. ఈ వేదాస్ ని రాసిన, అమ్మిన, కమర్షియలైజ్ చేయాలని చూసిన నరకానికి వెళ్తారు అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంది. దీన్ని మహాభారత అనుశాసన పర్వంలో కూడా మెన్షన్ చేశారు. కానీ దీని ఒరిజినల్ మీనింగ్ విద్యని వ్యాపారం చేయకూడదు అని. ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలుసుకునే రామాయణ మహాభారతాల్ని హిందూయిజం మెయిన్ స్ట్రీమ్ గా చూపెట్టి మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్ ఉండి మొత్తం సనాతన ధర్మానికే బ్యాక్ బోన్ అయిన వేదాస్ ని ఒక వర్గానికి అంకితం చేశారు. జనరల్ గా మనుషులమైన మనం మన లైఫ్ కి బాగా కనెక్ట్ అయ్యే స్టోరీస్ నే బాగా నమ్ముతాం. అలా పాపులర్ అయినవే రామాయణ మహాభారతాలు. ఇవి రిలీజియన్ తో సంబంధం లేకుండా చదివిన ప్రతి ఒక్కరికి బాగా నచ్చాయి, ఇన్స్పైర్ చేశాయి. కానీ వేదాస్ అలా కాదు. అసలు నిజంగా ఈ వేదాస్ లో అంత సైన్స్ ఉంటే దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు పాపులర్ చేయలేదు? వేదాస్ లో ఇంపార్టెంట్ గాడ్ అయిన ఇంద్ర పురాణిక్ ఏజ్కి వచ్చేసరికి కనీసం ఒక గ్రామ దేవతకి ఇచ్చే వాల్యూ కూడా తనకి ఇవ్వలేదు. ఇప్పటికైనా వీటిని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంట్రడ్యూస్ చేస్తే మన వే ఆఫ్ థింకింగ్ కంప్లీట్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో లైఫ్ లో స్పెండ్ చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టైం అవబోతుంది. సో లెట్స్ బిగిన్ ఆ వీడియో. మనం ఈ వేదాస్ ని మనం స్కూల్, కాలేజెస్ లో నేర్చుకున్న సాంస్క్రిట్ తోటి అస్సలు చదవలేం. ఎందుకంటే దీన్ని క్లాసికల్ సాంస్క్రిట్ తో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఒకసారి వినండి. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతం. ఈ వేదాస్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే మనం దీన్ని 2 టైప్స్ లో చూడాలి. ఒకటి ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనం మెయిన్ గా హిందూయిజం లో చెప్పుకునేది. దీని ప్రకారం వీటిని ఎవరూ రాయలేదు, కేవలం విన్న వాటిని వేరే వాళ్ళకి చెప్పారు అంతే. అందుకే వీటిని శృతి అంటారు. శృతి అంటే ఏదైతే విన్నారో. సో ఇది ఎలా అంటే, ఈ స్టోరీ ప్రకారం ప్రాచీన కాలంలో ఋషులు మెడిటేషన్ చేసేవాళ్ళు కదా, వాళ్ళు అలా ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి విశ్వంలో కొన్ని శబ్దాలు వినపడేవి. ఆ శబ్దాల్ని యథావిధిగా వాళ్ళ శిష్యులకు నేర్పించేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ శిష్యులకి. ఇలా టైం గడుస్తున్న కొద్దీ అవే వేదాస్ గా మారాయి. ఇలా తెలుసుకున్న వీటిని మంత్రదృష్ట అంటారు. ఇలా 1500 BCకి వచ్చేసరికి వీటిని లిఖిత పూర్వకంగా రాయటం మొదలు పెట్టారు. కాబట్టి దీని ప్రకారం దీనికి ఒక పర్టికులర్ అథర్ అంటూ ఎవరు లేరు. ఇప్పుడు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, దీని ప్రకారం ఆ సమయంలో ఉన్న ఋషులు దాదాపు కొన్ని సంవత్సరాలుగా రాసి వీటిని కంపైల్ చేశారు. ఈ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వీటికి ఒక పర్టికులర్ అథర్ లేడు. వీటిని దాదాపు 329 మంది ఋషులు, 27 మంది ఆడవాళ్లు వీటిని కంప్లీట్ చేశారు. హిందూయిజం ప్రకారం ఇవి ఎటర్నల్ కదా, ఇవి విశ్వానికి ముందు నుంచి ఉన్నాయి, విశ్వం పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అలాగే హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కూడా ఇవి 1500 BCలో రాశారు అని కాదు, వీటికి సంబంధించిన లేటెస్ట్ వర్క్ ఆ సమయంలో దొరికింది అని. అయితే వీటిని బుక్స్ లో రాయడానికంటే ముందు ఈ వేదాస్ తెలిసిన ఫ్యామిలీస్ వీటిని ప్రిజర్వ్ చేయడం కోసం చాలా కష్టపడి నేర్చుకునే వాళ్ళు. వీటిని కాపాడే ఫ్యామిలీస్ ని శాఖాస్ అనేవాళ్ళు. వీళ్ళు వాటిని 4 రకాలుగా నేర్చుకునే వాళ్ళు. అందులో శతపాత, జతపాత వంటివి కూడా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు బట్టి పట్టేవాళ్ళు. కాబట్టి వీటి యొక్క కోర్ ఎసెన్స్ ని కాపాడడం కోసం కేవలం వీళ్ళు అందులో ఉన్న వాళ్ళకి నేర్పించేవాళ్ళు. ఒకవేళ బయటికి చెప్తే వాళ్ళు ఆ పదాలు పలకటం రాక వాటిని వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకుంటారు. కాబట్టి అలా జరగకూడదు అని వీటిని బయటికి నేర్పించలేదు. ఇప్పుడు మన కోర్ టాపిక్ వస్తే, వేద అంటే సాక్రెడ్ నాలెడ్జ్, పవిత్రమైన జ్ఞానం. దీని ముందు వచ్చే పదాన్ని బట్టి దీని మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిగ్వేదాన్ని తీసుకున్నారనుకోండి, రిగ్ అంటే ప్రైజ్ లేదా అర్చన, వేద అంటే జ్ఞానం. రిగ్వేద అంటే ద బుక్ ఆఫ్ ప్రైజెస్ లేదా అర్చనపై జ్ఞానం అని అర్థం. రిగ్వేదం వేదాలన్నిట్లోకెల్లా చాలా పాతది. దీంట్లో 10 మండలాలు ఉంటాయి. 10వది లేటెస్ట్ గా రాసింది. అయితే ఈ ఋగ్వేదంలో 1028 మంత్రాలు, 10 మండలాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైన దేవుళ్ళు అగ్ని, వరుణ, సోమ, ఇంద్ర. ఇది ముఖ్యంగా డీల్ చేసే సబ్జెక్ట్స్ అగ్ని, వర్షం, ప్రకృతి, దేవుళ్ళు, ఫిలాసఫీ. అయితే ఇప్పుడు మనకు అర్థం కావడం కోసం ఈ 10 మండలాస్ ని 10 బుక్స్ అనుకుందాం. ఇందులో 2 నుంచి 7 దాకా రాసిన బుక్స్ ని ఫ్యామిలీ బుక్స్ అంటారు. ఎందుకంటే ఈ బుక్స్ ని ఒక పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్ రాసి తన వంశస్థులే పూర్తి చేస్తారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2nd మండలాన్ని గృత్సమాద అనే మహర్షి ఇంకా తన వంశస్థులు పూర్తి చేశారు. 3rd మండలాన్ని విశ్వామిత్ర ఇంకా తన కుటుంబ సభ్యులు. 4th మండలాన్ని గౌతమ మహర్షి ఇంకా వామదేవుడి యొక్క కుటుంబ సభ్యులు.
5th మండలాన్ని అత్రి మహర్షి యొక్క వంశస్థులు, 6th మండలాన్ని భరద్వాజ మహర్షి యొక్క వంశస్థులు, ఇక 7th మండలాన్ని వశిష్ఠ మహర్షి యొక్క వంశస్థులు. అయితే వీటిలో కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 3, 6, 7 మండలాలు చాలా పాతవి. వీటి వల్లే ఎర్లీ రిగ్వేదిక్ పీరియడ్, లేటర్ రిగ్వేదిక్ పీరియడ్ అనేవి వచ్చాయి. వీటినే హార్ట్ ఆఫ్ రిగ్వేద అంటారు. ఎందుకంటే హిందూయిజం లో బాగా చెప్పుకునే గాయత్రి మంత్ర, మహామృత్యుంజయ మంత్ర వీటి నుంచే వచ్చాయి. విశ్వామిత్ర మహర్షి రాసిన 3rd బుక్ లో ఈ గాయత్రి మంత్ర ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ తప్పుగా అనుకునేది ఏంటి అంటే ఈ గాయత్రి మంత్రాన్ని అమ్మవారి అవతారాల్లో ఒకరైన గాయత్రీదేవి కోసం రాశారేమో అనుకుంటారు. బట్ అది కంప్లీట్ గా తప్పు. నిజానికి దీన్ని రాసింది సావిత్రీదేవి కోసం. దీని అర్థం మేము కూడా దేవి సావిత్రి యొక్క అందం తెచ్చుకొని తన యొక్క తేజస్సుతో వెలిగిపోతూ మా ఆలోచనల్ని సరైన దారిలో పెట్టి మా బాధల్ని తీసేయాలి అని అర్థం. దీన్ని గాయత్రి మంత్రాన్ని ఎందుకంటారంటే దీన్ని 24 సిలబల్స్ తోటి గాయత్రి మీటర్ లో రాశారు కాబట్టి. ఇక సెకండ్ వన్ మహామృత్యుంజయ మంత్ర. చాలా మంది దీన్ని తప్పుగా అనుకునేది ఏంటంటే ఈ మంత్రం చదివితే గండాలు పోతాయి, చావు నుంచి తప్పించుకోవచ్చు, బాగా బతికేయచ్చు అనుకుంటారు. కానీ దీని అర్థం అది కాదు. దీని ఒరిజినల్ మీనింగ్ తెలిస్తే మీకే అర్థమవుతుంది. దీని అర్థం ఓ త్రయంబక 3 కన్నులున్నవాడా, బాగా పండిన ఒక దోస పండు ఎలాగైతే చెట్టు నుంచి విడిపోతుందో మాకు కూడా మరణం అంటే భయం లేకుండా చేయవయ్యా అని అర్థం. అయితే ఇప్పుడు మన మోడర్న్ టైమ్స్ లో శివుడు, విష్ణువు చాలా పాపులర్. కానీ వేదిక్ పీరియడ్ లో, ముఖ్యంగా రిగ్వేదిక్ పీరియడ్ లో ఇంద్రుడు మోస్ట్ ఇంపార్టెంట్ డైటీ. దీంట్లో డౌటే లేదు అసలు. మీకు రిగ్వేదాల ప్రతి పేజీలో ఎక్కడో ఒక చోట ఇంద్రుడి యొక్క పేరు కనిపిస్తూనే ఉంటది. ఎందుకంటే హిస్టారికల్ గా ఈ రిగ్వేద అనే బుక్ ని పురు భరత కింగ్డమ్స్ టైంలోనే రాశారు. ఆ టైంలో ఋషులకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు రాజ్యాలు బాగుండాలని చెప్పేసి రాజులకు యజ్ఞాలు చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు బాగుండాలని చెప్పేసి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ప్రెసెంట్ టైంలో ఇంద్రునికి ఒక దేవుళ్ళ కాదు, కనీసం గ్రామ దేవతకి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వట్లేదు. నిజానికి ఇంద్రుడు లేకపోతే వర్షం లేదు, ఇంద్రుడే లేకపోతే జీవం సరిగ్గా నడవదు. మీకు రిగ్వేదాలో ఎక్కడ చూసినా ఇంద్రుని ఒక వీరుల్లా, యుద్ధాలు చేసే ఒక వ్యక్తిలా, శత్రువుల నుంచి కాపాడే ఒక పర్సన్ లానే చూపెడతారు. మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే రిగ్వేద 7th మండలాలో వశిష్ఠ మహర్షి హిస్టారికల్ గా జరిగిన ఒక ఈవెంట్ ని రికార్డ్ చేశాడు. అదే దశరథ్న వార్, ది బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. దీని ప్రకారం ఆ సమయంలో పరిపాలిస్తున్న సుదాస్ పైకి 10 ట్రైబ్స్ దాడి చేయడానికి వస్తారు. ఈ సుదాస్ ని గెలిపించడం కోసం ఇంద్రుడు వీళ్ళకి జనరల్ గా ఆ యుద్ధంలో పాల్గొని వీళ్ళని గెలిపిస్తాడు. ఈ సుదాస్ ఎవరో కాదు, భరత కింగ్డమ్ కి చెందిన వాళ్ళే. ఈ యుద్ధంలో భరత కింగ్డమ్ గెలిచింది. ఇది గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన మహాభారత అనే ఎపిక్ ని ప్రజలకి చెప్పడం కోసం, ఈ ఫ్యామిలీ హిస్టరీని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం కోసం ఇది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే బయలాజికల్ గా వీళ్ళు వాళ్ళ వారసులే కదా, వాళ్ళ ఫ్యామిలీ చరిత్రని ఎక్కువగా స్ప్రెడ్ చేశారు. అయితే హిస్టోరియన్ శ్రీకాంత్ తెలిగిరి ప్రకారం ఈ దశరథ్న వార్ లో ఓడిపోయిన వాళ్ళు వెస్ట్ వైపు వెళ్లారు. ఇందులో బాలుస్ బలూచీస్ అయ్యారు, ద్రుహ్యూస్ ద్రువిడ్స్ అయ్యారు, పార్థవాస్ పార్థియన్స్, భృగుస్ ఫ్రిగియన్స్. ఇలా వెళ్ళిన అన్వాస్, పురుస్, యదుస్, తుర్వుస్, అను, యదు, ద్రుహ్యు, పురు, తర్వసు వీళ్ళంతా కలిసి వాళ్ళ సామ్రాజ్యాలు ఫామ్ చేశారు. వీటినే పంచజన్య అంటారు. ఇది మీకు ఋగ్వేదంలో చాలా సార్లు కనపడుతుంది, మహాభారతంలో కూడా చాలా సార్లు వినపడుతుంది. అయితే ఇందులో ఉన్న ద్రుహ్యు ట్రైబ్స్ ఈ యుద్ధం తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్లి వాళ్ళ నివాసాలను ఏర్పరచుకున్నారు. వీళ్ళే తర్వాత కాలంలో ఇరానియన్స్ అయి ఉంటారు అని చెప్పేసి తన నమ్మకం. అయితే ఇది కేవలం తెలిగిరి యొక్క అంచనా మాత్రమే. అయితే హిస్టోరియన్స్ ప్రకారం, ఋగ్వేదాలో ఉన్న టెక్స్ట్ ప్రకారం ఇంద్రుడి తర్వాత బాగా పూజించిన వ్యక్తి వరుణుడు. వరుణుణ్ణి అసుర అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ అసుర అంటే గొప్పవాడు, బలమైనవాడు అని అర్థం. ఇతన్ని పూజించే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇతను చిన్న చిన్న తప్పులను కూడా చూసి వాళ్ళ కర్మ ఫలితాన్ని డిసైడ్ చేస్తారు అని నమ్ముతారు. అయితే ఇక్కడ నుంచి ఇది కంప్లీట్ టర్న్ ఓవర్ తీసుకోబోతుంది. ఎందుకంటే ఈ వర్ణుడు ఋగ్వేదాలోనే కాదు, గ్రీక్ హిస్టరీలో కూడా ఉంటాడు. ఇక్కడ తనని యురానస్ లేదా ఔరానస్ అనేవాళ్ళు. మీకు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అబ్రహామిక్ రిలీజియన్స్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన జోరాస్ట్రియనిజం వాళ్ళు పూజించే ఔరా మజా చాలా మంది హిస్టోరియన్స్ ఈ వర్ణుడే అంటారు. సో మనం హిస్టారికల్ గా కొంచెం వెనక్కి వెళ్తే ఎర్లీ రిగ్వేదిక్ పీరియడ్ లో సుప్రీం డైటీ వచ్చేసి వర్ణుడే. తన తర్వాత ఇంద్రుడు వచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వర్ణుడు చాలా మంచివాడు, కోపడ్డు, చిన్న చిన్న తప్పులను కూడా చూసి మనకి ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఆ తర్వాత కాలంలో మంచితనం అసలు పనికిరాదు. ఎందుకంటే యుద్ధాలు బాగా వచ్చాయి. వాళ్ళకి ఎలాంటి దేవుడు కావాలి అంటే తనని పూజిస్తే చాలు యుద్ధంలో గెలుస్తాం అన్న నమ్మకం కావాలి. దానితో ఇంద్రుడి యొక్క రైస్ మొదలైంది. ఎందుకంటే ఆ సమయంలో ఇంద్రుని పూజిస్తే యుద్ధంలో గెలుస్తాం అన్న నమ్మకాన్ని ఆ సమయంలో ఉన్న ఋషులు తీసుకొచ్చారు. అలా ఋగ్వేదాలో మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ గా ఇంద్రుడు మారిపోయాడు.
అలా మన ఋగ్వేదాన్ని 4 భాగాలుగా చేస్తే ఒక భాగం మొత్తం ఇంద్రుడికి వచ్చేసింది. కానీ మన పురాణాల దగ్గరకు వచ్చేస్తే తనని చాలా తక్కువ చేసి చూపెట్టారు. పురాణాలకి వేదాలకి మధ్య కొన్ని వందల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ వేదాలే వచ్చాయి. పురాణాల్లో ఇంద్రుని ఒక ఇన్సెక్యూర్ పర్సన్ లా, సింహాసనం కోసం ఏదైనా చేసే వ్యక్తిలా, తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం ఋషులు రాక్షసుల యొక్క తపస్సుని డిస్టర్బ్ చేసే వ్యక్తిలా, తనకు అమ్మాయి నచ్చితే ఎంత దూరమైనా వెళ్లే ఒక పర్సన్ లా చాలా తక్కువ చేసి చూపెట్టారు. కానీ అదే ఋషులు వేదాస్లో తనని చాలా గొప్పగా పూజించారు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వామిత్ర భరద్వాజ అహల్యాను ముట్టుకున్నాడని చెప్పేసి శపించిన గౌతమ మహర్షి కూడా. ఇందులో ఫ్యాక్ట్ ఏంటంటే అహల్య స్టోరీ గురించి ఋగ్వేదాలో కూడా ఉంటుంది, కానీ అక్కడ దాని మీనింగ్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. కానీ తర్వాత కాలంలో ఈ స్టోరీని కంప్లీట్ గా మార్చేశారు. మన హిందూ పురాణాల్లోనే కాదు, ఇంద్రుడు జైనిజం బుద్ధిజం లో కూడా ఉంటాడు. మరీ జైనిజంలో అయితే జైన తీర్థంకుల కాళ్ళు ఒత్తడం కోసం స్వర్గం నుంచి వచ్చి వాళ్ళకి సేవలు చేసేవాడు అని చెప్పారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్లే ముందు మీకు చిన్న పాయింట్ చెప్తా, ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది తర్వాత చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. సో కేర్ఫుల్ గా వినండి. జనరల్ గా మనకి ముత్యాలమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ తెలిసే ఉంటుంది కదా. లేటెస్ట్ గా హెవీగా పాపులర్ అయి సెకండ్ కుంభమేళాగా చెప్పుకునే సమ్మక్క సారక్క కథ కూడా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవే ఎందుకంటే ఇవి మనకు బాగా తెలుసు కాబట్టి. యాక్చువల్ గా వీళ్ళు వేదాస్ లో ఎక్కడా కనిపించరు, కనీసం మన పురాణాస్ లో కూడా మెన్షన్ చేయలేదు. కానీ మెయిన్ స్ట్రీమ్ హిందూయిజం లోకి ఎలా అబ్జర్వ్ అయ్యారు ఒక చరిత్రలతోటి. ఇది ఎలా మొదలైందంటే ఓల్డెన్ డేస్ లో బ్రాహ్మణులు తక్కువ కులం వాళ్ళని దేవుణ్ణి చూడలేకపోవటం, కనీసం వాళ్ళని గుడి దగ్గరికి రానివ్వకపోవడం చేసేవాళ్ళు కదా. దాంతో వీళ్ళేం చేసేవాళ్ళంటే వాళ్ళకంటూ సెపరేట్ గాడ్స్ ని తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. అలాగని వీళ్ళేం డిఫరెంట్ కాదు కదా, అవే కథలు వింటూ పెరిగారు. దాంతో వీళ్ళేం చేశారు, సేమ్ వాళ్ళ ఆకారాలతోటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే వాళ్ళు పవిత్రంగా చూసుకునే ఒక చెట్టు కింద ఒక రాయి పెట్టి పూజించడం మొదలు పెట్టారు. టైం గడుస్తున్న కొద్దీ వాటికి ఒక చరిత్ర, పేరు రావడం మొదలయ్యాయి. సేమ్ హిందూయిజం లో ఎలా అయితే పూజలు చేస్తారో అలాగే చేయడం కూడా మొదలు పెట్టారు. ఇలా కొన్ని వందల సంవత్సరాలకి అది మెయిన్ స్ట్రీమ్ హిందూయిజం లోకి అబ్జర్వ్ అయింది. నాకు తెలిసినంత మటుకు వీళ్ళు మళ్ళీ సెపరేట్ అవుతారేమో అని చెప్పేసి బ్రాహ్మణులే వీళ్ళని దీంట్లో కలుపుకొని వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళ అవతారాలే గ్రామ దేవతలు అని చెప్పి ఉండొచ్చేమో. మీరు లేటెస్ట్ గా సమ్మక్క సారక్కను కూడా చూసుకోవచ్చు. ఆమె తన వాళ్ళని కాపాడుకోవడం కోసం తెలివిగా చేసిన ఒక యుద్ధంలో తను దేవతగా మారిపోయింది. మనుషుల గురించి మీకు తెలియని ఏముంది, ఏదైనా ఒక దాన్ని బాగా నమ్మితే అది తనకు కల్లో వస్తుంది, వినిపిస్తుంది, ఫిజికల్ గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ టైంలో ఈ ట్రైబ్స్ వాళ్ళని ఇంతలా నమ్మారు కాబట్టి వీళ్ళు వాళ్ళని చూస్తుంటారు, ఫిజికల్ గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. అయితే హిస్టోరియన్స్ ప్రకారం ఇక్కడ కూడా ఇలాంటిది జరిగి ఉండొచ్చేమో అని నమ్ముతారు. అది ఎలా అంటే హరప్పన్ సివిలైజేషన్స్ లో ఉన్న ప్రోటో శివ ఋగ్వేదాలో ఉన్న రుద్రతో ఫ్యూజ్ అయి శివ అనే ఒక డైటీ ఫామ్ అయినట్టు వేదాస్ లో ఇంద్రుడికి ఒక బ్రదర్ ఉంటాడు, తనే ఉపేంద్ర. ఆ ఉపేంద్రనే శ్రీ మహావిష్ణువు అయ్యే అవకాశం ఉంది అని వీళ్ళు నమ్ముతారు. అయితే ఇది కేవలం వీళ్ళ పర్స్పెక్టివ్ మాత్రమే, ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అని చెప్పలేం. అయితే ఋగ్వేదిక్ పీరియడ్ లో ఇలా టైం గడుస్తున్న కొద్దీ ఆ ప్రాంతంలోకి కొత్త కొత్త వాళ్ళు రావటం మొదలైంది. ఇలా వచ్చిన వాళ్ళలో ఒకళ్ళే యదుస్. వీళ్ళు నాన్ వేదిక్ ఆర్యన్స్. వీళ్ళు పూజించే దేవుడు వాసుదేవ్. కొంతమంది హిస్టోరియన్స్ ప్రకారం ఈ వాసుదేవే వేదాస్లో ఉండే విష్ణువుతో కలిసి కృష్ణ అనే డైటీ ఫామ్ అయి ఉంటాడేమో అని నమ్ముతారు. అయితే ఇది కంప్లీట్ గా నిజం, ఇది ఇలాగే జరిగింది అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పురాణిక్ ఏజ్ లో ట్రినిటీ యొక్క ఇంపార్టెన్స్ పెరగడానికి ఇది ఒక రీజన్ అయ్యుండొచ్చేమో అని చెప్పేసి వాళ్ళ నమ్మకం, అంతే. అయితే ఇంద్రుడి యొక్క సుప్రీం డైటీ పొజిషన్ పురాణిక్ ఏజ్ లోనే కాదు, వేదిక్ ఏజ్ లోనే పతనమైంది. ఎలాగంటే మీరు ఎంటైర్ ఋగ్వేదాలో తనని ఎక్కడ చూసినా ఒక రెగల్ పర్సన్ లా, యుద్ధాలు చేసే వ్యక్తిలా, తనకు నచ్చిన దాని కోసం, హంగర్ కోసం, డిజైర్ కోసం ఒక చిహ్నంగా చూపెట్టారు. కానీ నిజానికి ఇవి సుప్రీం డైటీకి ఉండాల్సిన లక్షణాలా? అసలే కాదు. ఆ తర్వాత లేటర్ ఋగ్వేదిక్ పీరియడ్ లో 10th మండలాలో దేవి సూక్తం రావడంతో తన పొజిషన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. అది ఎలాగంటే అప్పటిదాకా ఉన్న వాళ్ళలో అంతా మేల్ సేజెస్ వచ్చారు. వాళ్ళంతా మేల్ డైటీస్ నే హెవీగా చూపెట్టారు, బట్ ఫీమేల్ డైటీస్ కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఆ సమయంలో వచ్చిన దేవి సూక్తం మొత్తం అద్వైత సిద్ధాంతానికే బీజం వేసింది. మీ అందరూ దుర్గామాతే అన్నిటికీ మూలం, తనే అన్ని దేవుళ్ళకి అధిపతి అన్న పదాలు వినే ఉంటారు కదా. ఇది కూడా ఋగ్వేద నుంచే వచ్చింది. వాక్ అంబరిని అనే ఫిమేల్ సేజ్ మెన్షన్ చేసింది. తను చెప్పిన దేవి సూక్తం ఏం చెప్తుందంటే, నేనే ఈ విశ్వానికి, భూమికి, ఆకాశానికి రానేనే, నేనే వాయువుని, నేనే అగ్నిని. తను యాక్ట్ చేసిన ఈ సూక్తం తోటి ఫీమేల్ డైటీస్ యొక్క రైస్ మొదలైంది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళే మెయిన్ గాడ్స్ గా మారిపోయారు. ఆ తర్వాత ఋగ్వేదాలో వచ్చిన కొన్ని సూక్తాల వల్ల ఎవరికి ఇష్టం వచ్చిన దేవుల్ని వాళ్ళు మార్చుకుంటూ కొత్త మతాలుగా మారకుండా అందరూ కలిసి ఉండేలా చేసింది. ఇలా ఋగ్వేదాలో ఎండుకొచ్చే టైంకి ఇంద్రుడి యొక్క ఇంపార్టెన్స్ పడిపోతూ వచ్చింది. తనని ఒక డిస్ట్రాయర్ కి సింబల్ గా చూపెట్టారు. ఋగ్వేదిక్ పీరియడ్ లో డిజైర్ అనేది ఒక గుడ్ క్వాలిటీ, కానీ అది ఎండుకొచ్చే టైంకి అది ఒక అవలక్షణంగా చూశారు. ఇక ఋగ్వేదం ఎండ్ లో వచ్చిన గచ్చేంద్ర సూక్తం వల్ల
కేవలం వాళ్ళ రూపాలు మాత్రమే వేరు, వాళ్ళంతా ఒకటే అని నమ్మటం మొదలు పెట్టారు. ఇక టైం గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త హైమ్స్ రావటం మొదలయ్యాయి. ఇంద్రుడి యొక్క ఇంపార్టెన్స్ పడిపోతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ప్రజలు వ్యవసాయానికి అలవాటు పడటంతో, యుద్ధాలు జరగకపోవటంతో ఇంద్రుడికి పెద్దగా పూజలు కూడా జరగలేదు. యుద్ధం లేనప్పుడు తనతో పనేముంది? ఇప్పుడు వాళ్ళకి ఒక కొత్త దేవుడు కావాలి, లేదా ఒక కొత్త వే ఆఫ్ కావాలి. అప్పుడు వచ్చిందే అథర్వవేద. అథర్వవేద అనేది మిగిలిన మూడింటి కంటే చాలా డిఫరెంట్. ఇది ముఖ్యంగా కామన్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. అందుకేనేమో చాలా కాలం దాకా అథర్వవేదాన్ని వేదాస్లో ఒకటిగా కన్సిడర్ చేయలేదు. ఇందులో మేజర్ గా డిస్కస్ చేసిన సబ్జెక్ట్ వచ్చేసి డిసీజెస్, పాములు కరిస్తే ఏం మందులు వాడాలి, శత్రువులను ఎలా ఓడించాలి, మనల్ని ఒకరు లవ్ చేసేలా ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఇంట్లో పీస్ ని ఎలా తీసుకొచ్చుకోవాలి. ఇది ఒక టైప్ ఆఫ్ మ్యాజిక్ ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అనేలా ఉంటది. అయితే ఈ బుక్ ప్రెసెంట్ గా ఇప్పుడు 2 టైప్స్ లో దొరుకుతుంది. ఒకటి శౌనక, 2 పైపాల. ఇందులో శౌనక అనేది పాద్ది ఎప్పటి నుంచో ఉంటుంది. సో మనం దీన్నే కన్సిడర్ చేసుకుందాం. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లో అయితే ఇవి 9 ఉన్నాయి, ఇప్పుడు 2 అయ్యాయి. అయితే దీన్ని అథర్వవేద అంటానికి కారణం దీన్ని అథర్వ అని ఋషి రాశాడు కాబట్టి అలా పిలిచారు. అయితే స్కాలర్స్ నమ్మేది ఏంటి అంటే ఈ అథర్వవేదాన్ని వేదాస్లో ఒకటిగా కన్సిడర్ చేయకపోయినా ఇందులో వాడిన పదజాలాన్ని, దాన్ని అరేంజ్ చేసిన విధానాన్ని చూస్తే మిగిలిన 3 వేదాల కంటే ఇంకా పాతదై ఉండే అవకాశం ఉంది అని నమ్ముతారు. ప్రెసెంట్ గా మనం చనిపోయినప్పుడు వాడే మంత్రాల నుంచి పెళ్లిలో వాడే మంత్రాల దాకా అన్ని ఈ అథర్వవేద నుంచి వచ్చాయి. అయితే చాలా మంది ఈ అథర్వవేద బుక్ గురించి భయపడేది ఏంటి అంటే దీని భయంకరమైన మంత్రాల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ను మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసాం అనుకోండి. ఫస్ట్ పార్ట్ మొత్తం మంత్రాలు, డార్క్ రిచువల్స్, మనం ఇప్పుడు చూసే వేరే వ్యక్తులు వశపరుచుకోవటం, వేరే వాళ్ళని మంత్రాలతో ఏదైనా చేయటం, ఇవన్నీ మీకు ఈ ఫస్ట్ పార్ట్ లోనే కనిపిస్తాయి. ఈ పర్టికులర్ పార్టే ఈ బుక్ ని మిగిలిన 3 వేదాల కంటే యూనిక్ గా, డిఫరెంట్ గా చూపెట్టింది. ఒకవేళ మీకు నేర్చుకొని ఉంటే నేర్చుకోండి, బాగుంటుంది. అయితే ఇందులో ఉన్న మంత్రాలు చాలా రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న రోగాలు తీసేయడానికి భేషజ్ఞాని మంత్ర, మనం బాగా డబ్బు సంపాదించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి పౌష్టిక మంత్ర, ఎక్కువ కాలం బతకడం కోసం ఆయుషని మంత్ర, ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటితో పాటు కొన్ని భయంకరమైన యజ్ఞాలు కూడా. అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి నెగిటివ్ స్పెల్ కి ఒక పాజిటివ్ స్పెల్, అంటే దానికి విరుగుల్లా అనమాట, అవి కూడా మెన్షన్ చేశారు. వీటితో పాటు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే సేఫ్ గా ఎలా తిరిగి రావాలి, ఏదైనా గేమ్ ఆడితే దాంట్లో ఎలా గెలవాలి, ఇలా ఒక్కటేంటి ఒక మనిషికి ఉండే ప్రతి కోరికకి ఏదో ఒక మంత్ర ఇందులో ఉంది. ఇందువల్లే ప్రజలు దీన్ని మిగిలిన 3 వేదాస్ కంటే బాగా నమ్మారు. ఇందులో ఉండే మంత్రాలకి ఏదో మ్యాజిక్ ఉంది, అవి చదవగానే మాకు మంచి జరిగిపోద్ది అని బాగా నమ్మేవారు. వాళ్ళేంటి ఇప్పుడు ప్రెసెంట్ గా కూడా ఈ మంత్రాలు వాడుతున్నారు. ఇవి వాడే ప్రతి ఒక్కళ్ళు ఇవి జరుగుతాయని నమ్ముతారు. బట్ నిజానికి మ్యాజిక్ అనేది ఆ మంత్రాస్ లో కాదు, వాటి యొక్క సౌండ్ వైబ్రేషన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళామనుకోండి, తంత్ర విద్య కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద తంత్ర, శైవిక ఆగమనాలు, ఇవన్నిటికీ ఆరిజిన్ ఇదే. నిజానికి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి వాళ్ళ రోజు ఉండే బాధల నుంచి దూరం చేయడం, వాళ్ళకు ఒక మానసిక ప్రశాంతతనివ్వటం. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడున్నట్టు మెడికేషన్ లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, కనీసం వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. దాంతో వాళ్ళకి ఒక ధైర్యం కావాల్సి వచ్చింది. అలా ఆ సమయంలో వచ్చిన ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని చూపెట్టింది, బతకడానికి ఒక హోప్ ఇచ్చింది. కానీ ఆ తర్వాతే వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నా కానీ ఈ మంత్రాలను ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే ఈ అథర్వవేదానికి ఒరిజినల్ గా 2 నేమ్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి 2 అథర్స్, ఒకటి అథర్వస, 2 భార్గవ అంగిరస. ఇందులో అథర్వ మహర్షి నుంచి వచ్చిన వాళ్ళని అథర్వసస్ అంటారు, భృగు యొక్క వంశం నుంచి వచ్చిన వాళ్ళని భార్గవాస్ అంటారు. ఈ అథర్వులకుండే ఇంకో పేరే ఫైర్ ప్రీస్ట్స్. ఒక పర్టికులర్ థియరీ ప్రకారం ఈ అథర్వ అనే పదం మిగిలిన 3 వేదాల కంటే చాలా పాతదై ఉండొచ్చు. ఎందుకంటే ఋగ్వేద 6th మండలాలో కొంతమంది ఋషులు వేరే ఋషుల్ని మీరు అథర్వులెక్కే నిప్పు చిలుకుతున్నారు అని మాట్లాడుకునేవారు. సో ఇప్పుడు ఈ బుక్ దగ్గరకు వచ్చేస్తే దీంట్లో హ్యాపీనెస్ కి, వెల్త్ కి, పాజిటివ్ సైడ్ కి సంబంధించిన ప్రతి మంత్రాన్ని భృగు లీనియేజ్ వాళ్ళు రాస్తే, నెగిటివ్ కాంపోనెంట్స్ కి సంబంధించిన ప్రతి మంత్రాన్ని అథర్వసులు రాశారు. అయితే మనం స్టార్టింగ్ లో ఈ బుక్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తే అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇక సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కు వచ్చేస్తే ఇది కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది. సెకండ్ పార్ట్ లో ఈ మ్యాజిక్ స్పెల్స్ గురించి కంప్లీట్ గా వదిలేసి విశ్వం ఎలా మొదలైంది, ఈ యూనివర్స్ ఏంటి, దీన్ని ఎందుకు తయారు చేశారు, ఒక పర్టికులర్ పాయింట్ లో ఈ అథర్వవేద 10th చాప్టర్ లో మీరు ఎంసీఈలో ఈ హూ రిమైన్స్ అనే పర్సన్ వినే ఉంటారు కదా, సేమ్ తనలాగే ఒక క్యారెక్టర్ ని తయారు చేసి తనని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఎలాగంటే ఇక్కడ ఋషి స్కంబసు అనే ఒక వ్యక్తిని పెట్టి
ఈ మొత్తం విశ్వానికి కనపడకుండా ఆపుతున్న ఆ పిల్లర్ ఏంటి? అసలు ఈ భూమి ఏమీ కనిపించని ఈ శూన్యంలో ఎలా నిలబడగలుగుతుంది? ఆకాశాన్ని ఎవరు నిలబెట్టారు? ఈ శూన్యంలో ఈ గ్రహాలన్నీ ఎలా నిలబడగలుగుతున్నాయి? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తాడు. అయితే సేమ్ టు సేమ్ ఇలాంటి క్వశ్చన్సే మీకు జోరాస్ట్రియన్ లో కూడా తగులుతాయి. ఒకవేళ మీరు జోరాస్ట్రియనిజం గురించి తెలుసుకుంటుంటే గనక హిందూయిజానికి దానికి చాలా సిమిలారిటీస్ కనపడతాయి, ముఖ్యంగా రిగ్వేదిక్ పీరియడ్ లో. సో ఇలా ఎందుకు జరిగింది అంటే యాక్చువల్లీ వేదాస్ అనేవి ఇండో ఇరానియన్ టైంలోనే డెవలప్ అయ్యాయి. కానీ అప్పుడు వాళ్ళ మతాలు వేరైనా ఇప్పుడున్నట్టు కుక్కలు కొట్టుకుంటూ కొట్టుకోలేదు. కలిసి ఉన్నారు, కలిసి పనిచేశారు, నాలెడ్జ్ ని షేర్ చేసుకున్నారు. సో మీరు ఈ జోరాస్ట్రియన్ గురించి తెలుసుకుంటున్నా కొద్దీ ఇది సాంస్క్రిట్ కి చాలా దగ్గరగా కనిపిస్తుంది. జోరాస్ట్రియనిజమే కాదు, ఇండియాకి గ్రీస్ కూడా చాలా ప్యారల్స్ ఉంటాయి. గాడ్స్ నేమ్స్ నుంచి వాళ్ళ పవర్స్ దాకా దాదాపు ప్రతిదీ సిమిలర్ గానే ఉంటది. పేర్లు ఏమిటి, ఆల్మోస్ట్ వాళ్ళ థీమ్స్ కూడా సేమ్ ఉంటాయి. మన దగ్గర దేవుళ్ళు ఎలాగైతే అసురాన్ని తీసేసి స్వర్గాన్ని తీసుకున్నారో అక్కడ కూడా టైటన్స్ ని తీసేసి ఒలింపియన్స్ హెవెన్స్ ని లాక్కుంటారు. ఇక్కడ మన ఇంద్రుడు ఇంకా తన టీం ఎలాగైతే స్వర్గంలో సోమ అనే డ్రింక్ ని తాగుతూ నేచర్ యొక్క లాస్ పాటిస్తూ ఉంటారో, లైక్ వర్షం కురిపించడం ఇలాంటివి, ఇక్కడ గ్రీస్ లో కూడా నేచర్ యొక్క లాస్ పాటిస్తూ వాళ్ళు హెవెన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజానికి హ్యూమానిటీ అనేది ఫిజికల్ గా ఎంత దూరంగా ఉన్నా సమ్హౌ మనందరం ఒక సింగిల్ పాయింట్ నుంచే కనెక్ట్ అయి ఉన్నాం. అయితే ఇప్పటిదాకా జరిగింది మీరు ఒక స్టోరీలో చూస్తే ఋగ్వేద టైంలో యుద్ధాలు చేశారు కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళ దేవుడు ఉన్నాడు. ఇక ఈ అథర్వవేద ఎండింగ్ సమయంలో వాళ్ళకి అగ్రికల్చర్ అనేది బాగా డెవలప్ అయింది. అయితే ఆ సమయంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తీర్చుకోవడం కోసం అథర్వవేద చాలా హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఎకానమీ కావాలి, ఒక సోషల్ లైఫ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసేది యుద్ధాలు కాదు, వ్యవసాయం. కాబట్టి వాళ్ళు బతకడానికి ఒక దారి కావాలి. ఇలాంటి సమయంలో వచ్చిందే యజుర్వేద. అయితే వేదాలన్నీ ఇండియన్స్ వే అయినప్పటికీ ఈ యజుర్వేద మనకి తెలిసిన దేవుళ్ళైన విష్ణు, శివాని ఎక్కువగా మెన్షన్ చేసింది. సో ఇప్పుడు యజుర్వేద అంటే ఏందో చూద్దాం. యజుర్ అంటే యజ్ఞ, వేద అంటే నాలెడ్జ్. యజుర్వేద అంటే యజ్ఞాలపై నాలెడ్జ్. ఇప్పుడు మనం చేసే ప్రతి యజ్ఞం దీని నుంచే ఆరిజిన్ అయింది. సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే యజ్ఞాల మీద జ్ఞానం. ఇది ఋగ్వేదలా కాంప్లికేటెడ్ గా ఉండదు. చెప్పాలనుకున్న పదం చాలా క్లియర్ గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఈ యజుర్వేదం కొంచెం మిగిలిన వాటికంటే కొంచెం యూనిక్ ఉంటుంది. ఎందుకంటే అన్ని వేదాస్ సింగిల్ బుక్ లో ఉంటే ఇది మాత్రం 2 బుక్స్ లో ఉంటుంది. ఒకటి శుక్ల యజుర్వేద, 2 కృష్ణ యజుర్వేద. సింపుల్ గా చెప్పాలంటే వైట్ యజుర్వేద, బ్లాక్ యజుర్వేద. మరి ఇలా ఎందుకు వచ్చింది అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, సింపుల్ గా చెప్పేస్తా వినండి. భగవత్ పురాణం ప్రకారం వ్యాసుడి శిష్యుడు వైశంపాయనుడు, వైశంపాయనుడి శిష్యుడు యజ్ఞవాలిక్యుడు. అయితే యజ్ఞవాలిక్యుడు చాలా తెలివైనవాడు, కొంచెం కోపం కూడా ఎక్కువే. అయితే ఒకసారి వైశంపాయనుడు ఒక పెద్ద యజ్ఞం మొదలు పెడతాడు. అయితే ఈ యజ్ఞం చేసే సమయంలో ఏదో కారణం వల్ల ఇద్దరికి కొంచెం గొడవ అవుద్ది. అయితే మాట మీద మాట పెరగడంతో గొడవ కొంచెం పెద్దగానే అవుద్ది. దాంతో వైశంపాయనుడు, నువ్వు ఇప్పటిదాకా నా నుంచి ఏ జ్ఞానాన్ని అయితే పొందావో అది కక్కేయి అని చెప్తాడు. అయితే యజ్ఞవాలికుడికి కొంచెం కోపం ఎక్కువ కదా, వెంటనే బయటికి కక్కేస్తాడు. ఆ సమయంలో తన నుంచి ఒక నల్లని ద్రవం బయటకు వస్తుంది. వెంటనే వైశంపాయనుడు తన శిష్యుల్ని ప్యాట్రిచ్ బర్డ్స్ అంటే కౌజు పిట్టలు వాటిలా మారి ఆ పడ్డ ద్రవాన్నంతా తాగేయమని చెప్తాడు. వెంటనే తన శిష్యులు ఆ పక్షులా మారి ఆ ద్రవాన్ని తాగుతారు. ఆ తర్వాత మళ్లీ వైశంపాయనుడు ఆ పక్షుల నుంచి ఆ జ్ఞానాన్ని బయటికి తీస్తాడు. అయితే ఈ పక్షులకున్న ఇంకో పేరే తైత్తర్య. వైశంపాయనుడు మళ్లీ ఈ పక్షుల నుంచి జ్ఞానాన్ని బయటికి తీశాడు కాబట్టి దీనికి తైత్తర్య సంహిత అనే పేరు కూడా ఉంటుంది. అయితే ఇది నల్లని పదార్థం నుంచి వచ్చింది కదా, అందుకే దీన్ని కృష్ణ యజుర్వేద అంటారు, అంటే బ్లాక్ యజుర్వేద. అయితే యజ్ఞవాలికుడి జ్ఞానానంతా పోగొట్టుకున్నాడు కదా, మళ్ళీ దీన్ని సంపాదించుకోవడం కోసం సూర్య భగవానుడి దగ్గరికి వెళ్లి తనకి తపస్సు చేస్తాడు. ఫైనల్ గా సూర్యదేవుడు తన ముందుకు వస్తాడు. అప్పుడు తను తన గురువు దగ్గర లేని జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని చెప్తాడు. దాంతో సూర్యదేవుడు తనకి కొత్త జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, కానీ ఈసారి ఇంతకు ముందు కంటే ఇంకా గొప్పగా. అలా ఆ తర్వాత తను రాసిన బుక్కే వైట్ యజుర్వేద, శుక్ల యజుర్వేద. ఈ రెండింటికున్న డిఫరెన్స్ చాలా సింపుల్. కృష్ణ యజుర్వేదాలోనేమో మంత్రాలు వాటి ఎక్స్ప్లెనేషన్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి. శుక్ల యజుర్వేదాలోనేమో మంత్రాలు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ పర్ఫెక్ట్ ఆర్డర్ లో రాశారు. అయితే కృష్ణ యజుర్వేదాలో ఇలా ఎందుకు జరిగింది అంటే పక్షులు ఆ పడ్డ జ్ఞానాన్ని రెండు కలిపి తీసుకున్నాయి కదా, ఆ సమయంలో మంత్రాలు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ రెండు కలిసిపోయాయి. శుక్ల యజుర్వేదాన్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి రాయడం వల్ల చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అయితే జాగ్రాఫికల్ గా ఇందులో ఉన్న ప్లేసెస్ ని బట్టి ఇది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్, బీహార్. దీనికి దగ్గరగా ఉన్న నది గంగా. ఇప్పటికి కూడా ఈ వాలిక్యునికి బీహార్ లోని మధుబాని అనే డిస్టిక్ లో జగ్బన్ అనే విలేజ్ లో ఒక ఫెస్టివల్ చేస్తారు. సో ఇప్పుడు మనం యజుర్వేదాన్ని 3 భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం మొత్తం ఋగ్వేద నుంచే తీసుకున్నారు. బట్ ఇందులో రాసిన మంత్రాలు అందులో ఉన్న మంత్రాల కంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదాలు యజ్ఞం చేయడానికి మనకి 7 రకాల ధాన్యాల గురించే చెప్పారు. కానీ అదే మంత్ర యజుర్వేదంలో చదివేటప్పుడు 12 రకాల పంటల గురించి చెప్తూ యజ్ఞాలు ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్పారు. దీన్ని బట్టే సింపుల్ గా చెప్పొచ్చు యజుర్వేద టైంలో అగ్రికల్చర్ ఎంత డెవలప్ అయిందో అని. యజుర్వేదాలో వీళ్ళు వ్యవసాయం చేయడం కోసం ఐరన్ వాడినట్టు కూడా మెన్షన్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ సమయంలో టెక్నాలజీ చాలా ర్యాపిడ్ గా గ్రో అయింది. ఈ సమయంలో వాళ్ళు ఎంత గొప్పగా ఇంప్రూవ్ అయ్యారో చెప్పడానికి అథర్వ వేదాలో 20వ కాండాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ని చాలా గొప్పగా పొగిడారు. మీకు ఈ పేరు మహాభారతాలో కూడా వినిపిస్తుంది. కానీ తనను పొగిడింది తన ధైర్యానికి, తన గొప్పతనానికి కాదు. తన పరిపాలనలో ప్రజలు చాలా ప్రశాంతంగా, సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నారు అని, వాళ్ళు పంటలు వేస్తే భూమి వాళ్ళకి తీసుకోండి అని ఇస్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడ మెన్షన్ చేసిన ఒక చిన్న సీన్ ఏంటి అంటే, ఆ సమయంలో ఒక సాధారణమైన కుటుంబం, ఒక భార్య తన భర్త బయట నుంచి తిరిగి వచ్చాక, ఈరోజు మీరు ఏం తాగుతారు? పెరుగా, పాలన్నమా లేక మద్యమా? జనరల్ గా అబ్జర్వ్ చేయండి, ఆ సమయంలో ఒక సాధారణమైన కుటుంబం తన భర్త బయట నుంచి తిరిగి వస్తే అడగాల్సింది మీరేం తింటారా అని కాదు, ఈ రోజైనా మనకి తినడానికి ఆహారం దొరుకుతుందా అని. కానీ ఇక్కడ తనకే చాయిసెస్ ఇచ్చింది, అది కూడా మద్యానికి, పాలన్నానికి మధ్య. సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు దీని నుంచి చాలా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, యజుర్వేదాలోని యజ్ఞాలు. ఋగ్వేద టైంలో యజ్ఞాస్ ఉన్నాయి, కానీ యజుర్వేదం టైంకి వచ్చేసరికి అవి చాలా గొప్పగా ఎలాబొరేట్ అయ్యాయి. ఈ యజ్ఞాస్ అనేవి ఒక హిందూయిజంలోనే కాదు, ఆ సమయంలో ఉన్న జోరాస్ట్రియన్ రిలీజియన్ లో కూడా ఉన్నాయి. వాళ్ళు దీన్ని యస్న అనే వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళు యజ్ఞాస్ చేస్తూనే ఉంటారు. యజుర్వేదాలో చెప్పిన దాని ప్రకారం ఇందులో యజ్ఞాస్ ని ప్రజాపతి తయారు చేశాడు. ఇవి అగ్నిహోత్ర, అగ్నిస్తోమ, పౌర్ణమి యజ్ఞ, ఉత్కాయ, అమావాస్య రోజు చేసే యజ్ఞ అయిన అతిరాత్ర, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇందులో అగ్నిహోత్ర అనే యజ్ఞాన్ని ఎవరైనా చేయొచ్చు, లైక్ మీరు, నేను, ఎవరైనా. దీనికి స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు. జనరల్ గా మనం పూజ ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోద్ది. వీటికంటే స్పెసిఫిక్ జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి. మనం కూర్చునే ప్లేస్ ని బట్టి ఈ షేప్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు మీ ఇంట్లో తూర్పు వైపు కనుక యజ్ఞం చేస్తే మీరు వాడే షేప్ వచ్చేసి స్క్వేర్ ఉండాలి. ఇక్కడ కూర్చొని చేసే యజ్ఞ డైరెక్ట్ గా దేవతలకి హవిస్సులా వెళ్తుంది. ఒకవేళ మీరు దక్షిణ వైపు కనుక కూర్చొని చేస్తే మీ యజ్ఞం షేప్ వచ్చేసి సెమీ సర్క్యులర్ ఉండాలి. ఇది మీ పితృదేవతలకు వెళ్తుంది. ఒకవేళ వెస్ట్ అయితే సర్క్యులర్. ఇక వీటి తర్వాత దర్శ పూర్ణమంస, ఇది ఇంట్లో చేసే యజ్ఞ కాదు. దీంట్లో ఇందాక మనం చెప్పినట్టుగా పౌర్ణమి రోజు ఇంకా అమావాస్య రోజు చేసే యజ్ఞాలు ఉంటాయి. వీటిలో ఒకేసారి ఇందాక మనం చెప్పుకున్న స్క్వేర్, సెమీ సర్క్యులర్, సర్కిల్ 3 షేప్స్ ఉపయోగిస్తారు. వీటికున్న పేర్లే ఆహ్వానియ, గ్రహపాత్య, దక్షిణాగ్ని. ఇందులో బలిదానాలు కూడా ఉంటాయి ప్రజాపతిని సాటిస్ఫై చేయడం కోసం. అయితే యానిమల్ సాక్రిఫైసెస్ అనేవి ఇందులోనే కాదు, రాజసూయ, అశ్వమేధ, పురుషమేధ లాంటి పెద్ద పెద్ద యజ్ఞాసులు కూడా ఉంటాయి. అందులో ఇంకా భయంకరంగా గ్రాండ్ గా ఉంటాయి. ఇందులో రాజసూయకున్న స్పెషల్ ఏంటంటే ఈ యజ్ఞాన్ని రాజులు మాత్రమే చేయాలి. బట్ చేసే ముందు డైస్ గేమ్ ఆడాలి, జూదం. ఎందుకంటే ఆ సమయంలో ఉండే వాళ్ళు ఈ యజ్ఞం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే మీకు దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అది కేవలం లక్ వల్లే వస్తుంది. డైస్ గేమ్ అనేది లక్ ఉంటేనే గెలుస్తాం కదా, ఇందులో గెలిస్తే తనకి యజ్ఞం చేయడానికి అనుమతి ఉంటుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఇక నెక్స్ట్ అశ్వమేధ. ఈ యజ్ఞం గురించి మీకు తెలిసే ఉంటది. ఈ యజ్ఞంలో ఒక గుర్రాన్ని వదిలిపెడతారు. అది ఎంత దూరం అయితే వెళ్తుందో అది మొత్తం ఆ రాజుకే చెందింది. బట్ దీంట్లో ఉన్న కాంప్లెక్స్ పార్ట్ ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఈ పదాన్ని పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అశ్వమేధ, ఇందులో మేధ అంటే పూజ అని అర్థమే కాదు, దీనికి ఇంకా మీనింగ్స్ ఉన్నాయి. దీనికి బలిదానం అనే ఇంకో పేరు కూడా ఉంది. అశ్వమేధ అంటే గుర్రం యొక్క బలిదానం అని కూడా తీసుకోవచ్చు. శతపథ బ్రాహ్మణాలో దీని మీద ఒక ఇమేజ్ కూడా ఉంది, కావాలంటే గూగుల్ చేసి చూడండి. ఇక ఆ గుర్రం చనిపోయిన తర్వాత అక్కడికి 4 మహారాణులు వస్తారు. వాళ్ళతో పాటు 4 దాస్య స్త్రీలు, వాళ్ళతో పాటు 400 మంది పరిచారికలు. అయితే ఇందులో 4 మహారాణులు ఉంటారు కదా, వాళ్ళు ఆ గుర్రం యొక్క పాదాలని కడుగుతారు. కడిగిన తర్వాత వీళ్ళలో చీఫ్ క్వీన్ ఎవరైతే ఉంటారో తనని ఆ చనిపోయిన హార్స్ పక్కన పడుకోబెడతారు. ఆ తర్వాత ఆ గుర్రం పైన తన పైన పూర్తిగా ఒక తెల్లగుడ్డ కప్పిన తర్వాత వీళ్ళు బయట మంత్రాలు చదవటం మొదలు పెడతారు. అసలు యాక్చువల్లీ అశ్వమేధం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఆ గుర్రాన్ని వదిలిపెడతారు కదా, అది చాలా రకాల రాజ్యాలు తిరుగుతుంది. ఇలా వెళ్ళినప్పుడు ఆ గుర్రం కొన్ని రాజ్యాలు తిరిగి వస్తుంది కదా, అలా తిరగటం వల్ల అది ఎంతో కొంత శక్తిని తీసుకుంటుంది. అలా తిరిగి వచ్చిన ఆ గుర్రాన్ని చంపి వీరిద్దరిని ఒక దగ్గర ఉంచటం వల్ల ఆ శక్తి మొత్తం ఆ మంత్రాలు చదవటం వల్ల తన లోపలికి వెళ్తే ఆ బిడ్డకు వచ్చి ఆ బిడ్డ ఎవరి చేత ఓడింపబడడు అని వాళ్ళ నమ్మకం. కానీ ఇది ఇంతటితోనే అయిపోలేదు. దీని తర్వాతనే చాలా వరస్ట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ రిచువల్ అయిపోయాక మార్నింగ్ అభిమేదన జరుగుతుంది, అంటే అబ్యూజింగ్ అనమాట. ఇప్పుడు జరిగే ఈ వర్డ్స్ ఎక్స్చేంజ్ చాలా వరస్ట్ గా ఉంటది. మనం ఇప్పుడు రోడ్లపై ఎలా బూతులు మాట్లాడుకుంటామో అలాగే ఉంటాయి. ఇందులో మెయిన్ వచ్చేసి ఆ పూజారులు,
ఫిమేల్స్ వచ్చేసి మహారాణులు, వాళ్ళ పరిచారికలు. అలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళేం సైలెంట్ ఉండరు, వీళ్ళు కూడా డబుల్ మీనింగ్స్ తో వాళ్ళని రిటర్న్ లో తిడతారు. ఇలా అశ్వమేధ ఎండ్ అవుతుంది. బట్ అశ్వమేధనే కాదు, ఇలాంటి ఆ సమయంలో చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహావ్రత రిచువల్. ఇది ఎలాంటిదంటే ఒక పర్టికులర్ డే రోజు ఏ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు, ఇది తప్పు ఇది రైట్ అనే పదాలు ఏవి వర్తించవు ఆ రోజు. ఒక పర్జ్ లాంటిది. అలాంటిదే మహావ్రత రిచువల్. అది మిథున కార్యం అని. దీని మీనింగ్ అర్థం కాకపోతే గూగుల్ చేసి చూడండి. బట్ ఈవెన్చువల్ గా ఇవి తర్వాత పూర్తిగా పడిపోయాయి. ఈ టెక్స్ట్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా వేదాస్ లో ఇదేదైతే ఉందో ఇది చాలా పురాతనమైంది, ఇప్పుడు చేయకూడదు అని పర్ఫెక్ట్ గా డిస్క్రైబ్ చేసింది. అది వాళ్ళకే పురాతనమైందంటే అది ఎప్పటిదో అర్థం చేసుకోండి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ యజ్ఞాలు ఆ టైంలో ఉన్న సొసైటీని యూనిటీగా బలపరిచాయి. ఎలా అంటే ఒక యజ్ఞం పూర్తవ్వాలంటే కొన్ని లక్షల మంది దీనికోసం పనిచేయాలి, ముఖ్యంగా రాజులు చేసే వాటికి. ఎందుకంటే ఇవి చేసే వాటిలో పర్టికులర్ గా బ్రిక్ ఈ షేప్ లోనే ఉండాలి, యజ్ఞగుండం ఇలానే ఉండాలి, ఇలా ఉండకపోతే అశుభం జరిగిపోద్ది, మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు బాగా నమ్మేవాళ్ళు. సో ఇవి పర్ఫెక్ట్ గా ఉండటం కోసం అవి తయారు చేసే అన్ని రకాల వాళ్ళతో కలిసి బ్రాహ్మణులు కూడా పనిచేసేవాళ్ళు. ముఖ్యంగా యజ్ఞాలకు వాడే ఇటుకలు. ఎందుకంటే ఒక్కో యజ్ఞం ఒక్కోలా ఉంటుంది. కొన్ని గ్రద్ద షేప్ లో ఉంటాయి, కొన్ని మత్స్యాకారంలో, కొన్ని స్క్వేర్, కొన్ని చతుర్భుజ, ఇలా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి కదా. వీటిని పర్ఫెక్ట్ గా అతి భారీగా తయారు చేయాలంటే వాటికి వాడే బ్రిక్స్, వాటి ఇంజనీరింగ్ కూడా అంతే గ్రాండ్ గా ఉండాలి. ఇది ఒక్కలతో అయ్యే పని ఖచ్చితంగా కాదు. ఒకవేళ దీంట్లో చిన్న మిస్టేక్ జరిగినా షేప్ పర్ఫెక్ట్ గా రాదు, అది అశుభం అని వాళ్ళు నమ్మేవాళ్ళు. మరి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ తో రావాలంటే మ్యాథ్స్ కావాలి. ఇక్కడే మన వేదిక్ సిస్టమ్ లో మ్యాథ్స్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ మనం రెగ్యులర్ గా చూసేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. బట్ అవి ఇప్పుడు మనం చూస్తున్న డీటెయిల్ ఫామ్ లో ఉండవు, కొంచెం రా ఫామ్ లో ఉంటాయి. ఇందులో తాళ్ళను ఉపయోగించి జామెట్రికల్ షేప్స్ ఎలా తయారు చేయాలి, లేదా ఆకారాన్ని బట్టి 2-3 షేప్స్ తోటి ఇంకో కొత్త షేప్ ఎలా తీసుకురావాలి, కేవలం సర్కిల్స్ ఇంకా స్క్వేర్స్ నుంచే మనకు కావాల్సిన ఆకారాన్ని ఎలా తీసుకురావాలి, ఇలా డిఫరెంట్ టైప్స్ లో ఇలాంటివి చాలా మెన్షన్ చేశారు. ఇలా ఈ సమయంలో వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం అందరూ కలిసి పనిచేసేవాళ్ళు. ఒకవేళ అది వర్కౌట్ అయితే దాన్ని మళ్ళీ ఈ శుభ సూత్రాల్లోకి ఎక్కించేవాళ్ళు. ఈ వే ఆఫ్ థింకింగ్, ఈ వర్కింగ్ సొసైటీని కంప్లీట్ గా మార్చేసింది. కానీ ప్రతి గోల్డెన్ ఏజ్ కి ఒక ఎండ్ ఉంటుంది కదా, అలాగే దీనికి కూడా ఉంది. ఆ తర్వాత టైం గడుస్తున్న కొద్దీ ఈ యానిమల్ సాక్రిఫైసెస్ మీద వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా యజ్ఞాల టైంలో చేసే వాటికి వెజిటేరియనిజం చాలా బాగా పెరిగిపోయింది. ఇందుకు కారణం బుద్ధిజం, జైనిజం యొక్క పాపులారిటీ. ఆ సమయంలో బాగా పాపులర్ అవుతున్న బుద్ధిజం, జైనిజం వీటిని కంప్లీట్ గా వ్యతిరేకించాయి, జనాల్లో నెగటివిటీ తీసుకొచ్చాయి. దాంతో అశ్వమేధ, రాజసూయ లాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు పూర్తిగా పడిపోయాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ వేదాస్, వీటి నాలెడ్జ్ లోకల్ పీపుల్ కి అందలేదు. దానికి కారణం కూడా ఉంది. ఇవి సాధారణమైన జనాలకి అర్థమయ్యేవి కావు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లో ఉండేది. మీ అందరికీ హరికథలు చెప్పే వాళ్ళు తెలిసే ఉంటుంది కదా, ఆ సమయంలో ఇలాంటి వాళ్ళే ఉండేది. అయితే వీళ్ళు ఆ సమయంలో వీధుల్లో కథలు చెప్పేవాళ్ళు. వీళ్ళు కథలు చెప్పేటప్పుడు జనాలు ఎక్కువగా పోగయ్యి ఎలాంటి కథ ఏ విధంగా చెప్తే వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయ్యి డబ్బులు ఇస్తున్నారో వాటిని ఇంకా పాపులరైజ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ కథలు చెప్పే వాళ్ళు రామాయణం, మహాభారతం చెప్పినప్పుడే జనాలు ఎక్కువగా వచ్చేవాళ్ళు. దాంతో ఇవి పాపులర్ అయ్యాయి. ఇవి ఎంతలా పాపులర్ అయ్యాయి అంటే వీళ్ళు కథలు చెప్పేటప్పుడు ఏ కథలు చెప్తే జనాలు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారో వాటిని ఇంకా పాపులర్ చేయడం మొదలు పెట్టారు, వాళ్ళ సొంత కథల్ని యాడ్ చేసి. కానీ వేదాస్ కి ఈ ఫెసిలిటీస్ లేదు. ఒకవేళ జనాలకి ఇది నచ్చలేదు అంటే దాన్ని మార్చి వాళ్ళకి నచ్చే విధంగా చెప్పలేరు. బట్ ఈ కథల్ని వాళ్ళకి నచ్చినట్టు మార్చగలరు. అలా ఈ రామాయణ మహాభారతాల్లో ఎన్నో ఫోక్ లోర్స్ యాడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒరిజినల్ మహాభారత 8000 వర్సెస్. ఆ తర్వాత వైశంపాయనుడు దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి 24,000 శ్లోకాలకు మార్చాడు. కానీ ఈ రోజు మనకి 1,00,000 శ్లోకాలతో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒరిజినల్ స్టోరీకి 3x స్టోరీ యాడ్ అయింది. అందులో ఏది అబద్ధం ఏది నిజమో కూడా చెప్పలేం. ప్రెసెంట్ గా ఉన్న వాటిలో ఒరిజినల్ మహాభారత అంటే కొంచెం BORI వాళ్ళు రీసెర్చ్ చేసి యాడ్ చేసిన బుక్ మాత్రమే. అది కూడా ఎలా అంటే వీళ్ళు పాత తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక్కడే యాడ్ చేసి అన్నిట్లో కామన్ గా ఉన్నదాన్ని ఒక దగ్గర యాడ్ చేశారు. ఇది ఒరిజినల్ అంటే ఉన్న వాటిలో కొంచెం బెస్ట్ వర్షన్ ఇదే. అలా పురాణ కథలు, భాగవతం, రామాయణం, మహాభారతం జనాల్లోకి బాగా వెళ్ళాయి. మీకు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మీరు ఒరిజినల్ మహాభారత అంటే వ్యాసుడు రాసిన 8000 వర్సెస్ చూస్తే మీకు అసలు బ్యాక్ స్టోరీస్ ఉండవు, వాళ్ళ పాత కథలు ఉండవు. జస్ట్ 18 రోజులు జరిగిన కురుక్షేత్రం మాత్రమే ఉంటుంది. ఇది మీకు నెట్ఫ్లిక్స్ కురుక్షేత్ర సిరీస్ తెలుసు కదా, ఆల్మోస్ట్ ఒరిజినల్ మహాభారత సిమిలర్ గా అలాగే ఉంటది. ఇలా కథలు చెప్తూ వాళ్ళు కొనసాగించే ఈ జీవన విధానం వేదాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసింది, వీటిని జనాల్లోకి బాగా ఎక్కించింది. ఇక సామవేద అంటారా,
ఇది చాలా సింపుల్. దీని గురించి మనం అంత డీటెయిల్ గా మాట్లాడలేకపోయినా మీకు సింపుల్ గా చెప్తా. ఇందులో 7 syllables తో ప్రతి వర్డ్ ఉంటుంది. ఇందులో 90% పైగా ఋగ్వేద నుంచే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఋగ్వేదంలో ఉంది అన్నామంటే అది సామవేదంలో ఉంది అని సాగదీస్తారు అంతే. ఒకసారి క్లిప్ వినండి, మీకే అర్థమవుతుంది. సో ఇది మన వీడియో. నచ్చితే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఇది మన ఫస్ట్ వీడియో. కెమెరాకి చూడటం, మాట్లాడడం కొంచెం మిస్టేక్స్ జరిగి ఉంటాయి. ఫ్యూచర్లో మార్చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.